నెక్స్ట్ క్వశ్చన్ 191 క్వశ్చన్. సో Ramanuja taught salvation could be attained through. Salvation could be attained through. అంటే మోక్షాన్ని దేని ద్వారా పొందవచ్చును అని రామానుజాచార్యులు బోధించారు. మోక్షాన్ని దేని ద్వారా పొందవచ్చునని రామానుజాచార్యులు భావించినారు. సో ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఏంది? సాక్రిఫైస్. సెకండ్ ఆన్సర్ భక్తి టు విష్ణు. నెక్స్ట్ ఆన్సర్ మెడిటేషన్ ఓన్లీ. తర్వాత ఆన్సర్ ఏముంది? ఫాస్టింగ్. తర్వాత ఆన్సర్ ఏముంది? ఫాస్టింగ్. సో కాబట్టి ఏది సరి అయిన ఆన్సర్ చెప్పండి. సో ఏది సరి అయిన ఆన్సరు రామానుజ చెప్పిన దానిలో? సో ఆన్సర్ బి, భక్తి టు విష్ణు. భక్తి టు విష్ణు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన రామానుజులు భగవంతుడైన నారాయణుడు అంటే విష్ణువుపై సంపూర్ణ శరణాగతి భక్తి కలిగి ఉండటం ద్వారానే మోక్షం లభిస్తుందని చెప్పడం జరిగింది. ఎవరు? రామానుజన్. నెక్స్ట్ క్వశ్చన్ 192. క్వశ్చన్ నెంబర్ 192. హూ క్రిటిసైజ్డ్ కాస్ట్ డిస్టింక్షన్స్ అండ్ ప్రీచ్డ్ వన్ గాడ్. సో కుల భేదాలను విమర్శిస్తూ దేవుడు ఒక్కడే అని ప్రచారం చేసినది ఎవరు? కబీరా, అక్బరా, తులసీదాసా, గురు అర్జున. ఎవరు చేసినారు? ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కబీర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కబీర్. కబీర్ దాస్ ఒక గొప్ప సంతు. ఆయన హిందూ, ముస్లిం మతాల్లోని మూఢనమ్మకాలను, కుల వివక్షను తీవ్రంగా ఖండించారు. రాముడైనా రహీమైనా ఒక్కడే అని చెప్పినవాడు ఎవరు? కబీర్ దాస్. నెక్స్ట్ క్వశ్చన్ 193. క్వశ్చన్ నెంబర్ 193 చూడండి. కబీర్ వర్సెస్ ఆర్ కలెక్టెడ్ ఇన్. సో కబీర్ రాసిన పద్యాలు లేదా దోహాలను ఎందులో సేకరించబడ్డాయి? బిజక, ఆది గ్రంథ, గీతా గోవిందన, ఋగ్వేదన. ఆన్సర్ బీజక్. కబీర్ నోటి మాటగా చెప్పిన పద్యాలను, బోధనలను ఆయన శిష్యులు బీజక్ అనే గ్రంథంలో భద్రపరిచినారు. నెక్స్ట్ క్వశ్చన్ 194 క్వశ్చన్. తులసీదాస్ తులసీదాస్ దేనిని రచించినాడు? రామచరితమానస్, మహాభారత, పంచతంత్ర, జటకా టేల్స్. దేన్ని రచించడం జరిగింది తులసీదాస్? ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, రామచరితమానస్. వాల్మీకి రామాయణాన్ని తులసీదాస్ నాటి అవధి భాషలో అంటే హిందీ రూపంలో సామాన్య ప్రజల కోసము రామచరితమానస్ పేరుతో అద్భుతంగా రాసినాడు. నెక్స్ట్ కమ్ టు 195 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 195 క్వశ్చన్? Mirabai was a devotee of. మీరాబాయి ఎవరి భక్తురాలు? శివుని భక్తురా, కృష్ణానా, బుద్ధానా, గణేశానా? మీరాబాయి ఎవరి భక్తురాలు? కృష్ణుని భక్తురాలు. రాజస్థాన్కు చెందిన రాజకుమారి అయిన మీరాబాయి సంసార సుఖాలను వదిలేసి శ్రీకృష్ణుని తన సర్వస్వంగా భావించి ఎన్నో మధురమైన భజన గీతాలను పాడింది. ఎవరి మీద? శ్రీకృష్ణుని మీద. ఎవరు పాడిర్రు? మీరాబాయి.